రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అని ప్రతి రాజకీయ మీటింగ్ లో వింటూనే ఉంటాం. రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక అని ప్రతి రాజకీయ మీటింగ్లోనూ వింటూనే ఉంటాం. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు అది చేస్తా ఇది చేస్తామని, మా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని బహిరంగ సభల్లోనూ మీటింగుల్లోనూ నాయకులు వాగ్దానాలు చేస్తుంటారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతుంది. రాజాం నియోజకవర్గంలో రైతుల కష్టాలే దీనికి పూర్తి నిదర్శనం. తప్పు ఎక్కడ జరుగుతుంది? దీనికి బాధ్యులు ఎవరు? రాజాంలో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. కేవలం 2 బస్తాల యూరియా ఇస్తే తమకు ఎలా సరిపోతుందని రైతులు వాపోతున్నారు. దానికోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియాతో పాటు అవసరం లేని ఇతర ఎరువులను రైతులకు డీలర్లు బలవంతంగా అంటగడుతుండటంతో కొనుగోలు చేయవలసి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఎరువులు కొనకపోతే యూరియా ఇవ్వమని డీలర్లు తెగేసి చెబుతున్నారు. అవసరం లేని ఎరువులు యూరియా కోసం కొనలేక రైతు లబోదిబోమంటున్నాడు. ఇంత జరుగుతున్నప్పటికీ వ్యవసాయ అధికారులు కానీ నాయకులు కానీ రైతుల వంక చూడటం లేదని రైతు వాపోతున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతున్నారు.